నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. హనుమాన్ జయంతికి వేములవాడ దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు. ప్రధాని మోడీ సభకు భారీగా తరలిన వేములవాడ బీజేపీ శ్రేణులు. రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళాలు. కాంగ్రెస్ నాయకురాలు అన్నాడి వినోద మృతి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ముందుగా తలనీలాలు మొక్కులు సమర్పించి పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనం, మొక్కులు చెల్లింపులు, తలనీలాలు కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయంలో మే 12న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భీమేశ్వర సదన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవస్థానం ఈవో రమాదేవి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సౌకర్యం, నీడ టెంట్లు, గ్రీన్ మ్యాట్లు, లడ్డూ కౌంటర్లు, అన్నదానం, ఉచిత పులిహార పంపిణీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ శుద్ధి, ప్రత్యేక అలంకరణలు, పార్కింగ్ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆన్లైన్ సేవలను కూడా మెరుగుపరచాలని ఈవో తెలిపారు. సమావేశంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఉత్సాహంగా తరలి వెళ్లినట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు హైదరాబాద్కు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే కాషాయ జెండా ఎగురవేయటమే పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రధాని సభ విజయవంతం కావటానికి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లటం పార్టీ బలాన్ని చాటుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వంగల శ్రీనివాస, మైలారం శ్రీనివాస్, పెన్నింటి హనుమంతులు, వాసం మల్లేష, బిల్ల కృష్ణ, రేగుల శ్రీకాంత్, మామిండి లక్ష్మీరాజ్యం, మహంకాళి శ్రీనివాస్, మనోజ్, యశ్వంత్, మెరుగు లక్ష్మణ్, బాలశేఖర్, మల్లెపు లక్ష్మణ్తో పాటు పట్టణ కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్రుడు, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న సందర్భంగా వేములవాడ పట్టణం నుంచి పెద్ద ఎత్తున ఒక 6-7 బస్సులలో అలాగే కార్లలో కూడా తరలి వెళ్ళడం జరుగుతున్నది. మరి తెలంగాణలో జరగబో రానున్న ఎన్నిక ఏదైనా కూడా కాషాయమయం అయ్యే విధంగా అదే టార్గెట్ తోటి ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున నిధుల వరద తెలంగాణకు కురిపించేందుకు 9,000 పైచీలు కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకై విచ్చేస్తున్న నరేంద్రుడికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా రాష్ట్రం నలువైపుల నుండి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం శుభపరిణామం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ముందుగా వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడకు చెందిన గోరింకల
సుగుణ దేవస్థానానికి 1,11,000 విరాళంగా అందజేశారు. అలాగే కరీంనగర్ ముకరంపురంకు చెందిన శ్రీరాముల సత్తెమ్మరు 1,01,116 విరాళంగా సమర్పించారు. భక్తులు అందజేసిన విరాళాలను దేవస్థానం ఈవో రమాదేవి ఆలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ అధికారులు అభినందించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్నాడి వినోద ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వినోద కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అన్నాడి వినోద చేసిన సేవలను గుర్తు చేసుకున్న ఆయన ఆమె మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వినోద సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని ఆది శ్రీనివాస భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.